హలో సార్, వెల్కమ్ టు మై షో. మీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇది? నన్ను అడిగే ముందు నన్ను చెప్పమంటారా? చెప్పండి. ఈరోజు మీ ఇంటర్వ్యూకి ఇద్దామని బయలుదేరాను మా ఇంట్లోంచి. సో మా ఫాదర్ మదర్ గేట్ నుంచి మాట్లాడుతున్నారు ఎవరితోనూ. ఓకే. సో అమ్మ నేను వెళ్ళొస్తాను ఇంటర్వ్యూకి వెళ్ళి టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూకి వెళ్ళి టీవీలో వస్తుందా అని అడిగాను. టీవీ కదమ్మా, ఇది వెబ్లో వస్తుంది అన్న. సరే వెళ్ళిరా, వచ్చాక చెప్పి నేను చూస్తాం, అందరం కలిసి చూస్తాం అంది. చెప్పిన ఎప్పుడు కారు ఎక్కుతున్నప్పుడు ఎదురుగా ఒక ఆవిడ ఉంది, యంగ్ లేడీ. ఆవిడ నన్ను అడిగిందనమాట, ఏ బాబు ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి ఇంటర్వ్యూకా? వింది. అవునండి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎవరంటే టీఎన్ఆర్ అండి. టీఎన్ఆర్ జాగ్రత్త బాబు అంది. జాగ్రత్త బాబు అంటే కారు ఎక్కిన తర్వాత నేను డ్రైవర్ సైలెంట్గా నడుపుతున్నాడు, నేను వెనక సైలెంట్గా కూర్చున్నా కాసేపు. జాగ్రత్త బాబు అంటే ఇప్పుడు టీఎన్ఆర్ గారు ఏం చేయబోతున్నారు అంటే ఈజీ గో టు రిప్ మీ అపార్ట్ అని ఒక ఇది వచ్చిందనమాట. ఇది టూ మచ్. ఇది అంటే ఇంత ఘోరంగా ఒపీనియన్ ఉందా? మీరు ఎంత పాపులర్ అది ఆ లేడీ టీఎన్ఆర్ అనగానే వెంటనే అంటే మీ ఇంటర్వ్యూస్ ఫాలో అవుతూనే ఉందనుకుంటా ఆవిడ. ఓకే. మీరు ఎంత పాపులర్ తెలుస్తుంది, అది ఈ షో ఎంత పాపులర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇంత పెద్ద పాపులర్ షోలో నేను వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఓకే. జాగ్రత్త అనడంలో ఉద్దేశం జాగ్రత్త అంటే మీరు ప్రశ్నలు మామూలుగా వేరు కదా. సో ఆ ప్రశ్నలతో ఏంటంటే మనిషిని కంగారు పెడతారు కాబట్టి జాగ్రత్త అని. అది వ్యక్తిని గెస్ట్ని బట్టి ఉంటుంది సార్, గెస్ట్ని బట్టి బట్టే ఉంటుంది అంతే. ఓకే, మీ క్వశ్చన్స్కి వస్తే మీరు నాకు తెలిసి ఒక 4 సినిమాలు తీసారు అంటే రిలీజ్ అయినవి. అన్ని క్వశ్చన్లో ఉండొచ్చు 3-4 సినిమాలు. ఒకటి ఫిలిం బై అరవింద్, ఫస్ట్ సినిమా మీద అదృష్టం, ఫిలిం బై అరవింద్ 3 అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ఫిలిం బై అరవింద్ 2. సెకండ్ పార్ట్ కాదు బట్ అది ఓకే. అది 4. ఆ 4 మీది నాకు తెలిసి ఒకే ఒక సక్సెస్, ఫిలిం పెద్ద హిట్. మిగతా 3 అది ఫ్లాప్, అరవింద్ 2 అబవ్ యావరేజ్ డబ్బులు వచ్చాయి. ఓకే. అంటే ఏంటి మరి ఆ సినిమా సక్సెస్ తర్వాత మీరు ఇంత గ్యాప్, ప్రతి సినిమాకి గ్యాప్ చాలా తీసుకుంటారు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు. అది ఎందుకు ఆ గ్యాప్ తీసుకుంటారు మీరు? లేదండి, ఇప్పుడు ఒక సినిమాకి ఇంకోసారి గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రావడం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మెటీరియల్స్ కాకపోవడం వల్ల. నేను అనుకున్న సినిమాలు ఏదైతే సినిమా తీయదలుచుకున్నానో అవి మెటీరియల్స్ కాకపోవడం వల్ల కొంచెం టైం పడుతుంది. ఓకే. సో ఈ 4 సినిమాలు కూడా అంతే న్యాచురల్ గ్యాప్ వచ్చింది. యాక్చువల్లీ మీరు ఏదైతే సంవత్సరం ఉన్నారు, ఈ సంవత్సరం నేను యాక్చువల్లీ 2 ఎక్స్ట్రా సినిమాలు కూడా తీసాను. అది ఇంకా రిలీజ్కి ఉంది. ఒకటి డాక్టర్ చక్రవర్తి అని ఇదే నెల రిలీజ్ అవుతుంది, ఇంకోటి గన్స్ ఆఫ్ బనారస్ అని హిందీ సినిమా 3 years పట్టింది. సో టోటల్గా 2002 to 2017 6 ఫిల్మ్స్ అనమాట. ఓకే. అండ్ అంటే మీరు నాకు తెలిసి నిన్నట్లో చాలా వరకు విన్నాను మీ గురించి. ఏంటంటే ఈయన అసలు ట్రయల్స్లో పెద్దగా ఏమంటారు ఎగ్జైటింగ్గా ఉండరు, ఈయన ఎక్కువగా ట్రై చేయరు. ఒక రకమైన అంటే ఈగో అడ్డం వస్తుందో తనకి ఏంటో డోర్ టు డోర్ వెళ్ళి ప్రయత్నాలు చేయడంలో చాలా పోర్ శేఖర్ సూరి అని. నేను మింగిల్ ఎక్కువ కాను అన్న విషయం కరెక్ట్ అండి. ఎక్కువ మంది మింగిల్ కాను, జనరల్ పార్టీస్కి వెళ్ళడం కానీ జనాలు కలవడం కానీ వెళ్ళడం. కానీ ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ కాకపోవడం అనేది లేదు. నేను అప్రోచ్ అయ్యాను. ఓకే. చాలా అప్రోచ్ అయ్యాను. అంటే రెగ్యులర్గా మీరు ఇండస్ట్రీ స్టైల్లో అప్రోచ్ అవ్వడం అనేది ఉండదు. నేను అప్రోచ్ అవుతాను, ఫస్ట్ వెళ్ళి ప్రొడ్యూసర్కి అపాయింట్మెంట్ తీసుకుని కథ చెప్తాను. కథ చెప్పిన తర్వాత ఆయన ఎస్ఓ లేదో అడిగేస్తాను. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను 10 సార్లు తిరిగాను. ఆయన లేదు అని ఒకసారి చెప్పాను అనుకోండి, ఆరు సపోజ్ ఆ ప్రొడ్యూసర్కి ఇంట్రెస్ట్ లేదు, కథ కొంచెం బాగాలేదు బాబు అని అనుకోండి, మళ్ళీ వెళ్ళాను ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి. ఎందుకు అంటే వెళ్ళాలంటే మళ్ళీ కథ బాగా వచ్చేంత వరకు నేను వెళ్ళాను. ఇఫ్ అగైన్ బికాస్ నేను ఒక విధంగా ఆలోచిస్తుంటా కథని, ఆయన ఒక విధంగా ఆలోచిస్తాను అనుకోండి, అక్కడ తెలిసిపోతుంది నాకు. నేను తీసుకున్న కథని ఆయనకు నచ్చలేదు. సింపుల్ యాజ్ ఈజ్ ద ప్రొడ్యూసర్. సో అలా జరుగుతుంది అనమాట. దాన్ని నేను అంటే మింగిల్ కాకపోవడం అనేది ఏం లేదండి. అప్రోచ్ చాలామందిని అయ్యాను, అఫర్ మెటీరియల్స్ అవ్వలేదు. ఫ్యాక్ట్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫేట్, అంత వేరే ఏం లేదు. నాకు తెలిసి మీరు చాలా హైలీ ఎడ్యుకేటెడ్. ఏంటంటే మీరు చదువుకుంది హైలీ ఎడ్యుకేటెడ్. ఓకే అండి, ఐ డిడ్ మై బీకామ్ మామూలు గ్రాడ్యుయేషన్ తర్వాత ICWA ఫైనల్స్ వర్క్ చేశాను, చార్ట్ అకౌంటెన్సీ ఫైనల్స్ వర్క్ చేశాను. చార్ట్ అకౌంటెన్సీ అంటే దాని ఆర్టికల్షిప్ చేసి దానివల్ల వదిలేశాను, మన ఎండ్లో వదిలేశాను. వదిలేసి బట్ బికాజ్ ఐ న్యూ దట్ ఐ వాంట్ టు బికమ్ ఫిల్మ్ మేకర్. సో బట్ ఇప్పుడు కూడా అనిపిస్తుంది అయ్యా ఛాన్స్ వస్తే చదువుకోవాలి, చదువు మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. ఎడ్యుకేషన్ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సను
ఈ ఇండస్ట్రీలో మింగిల్ అవ్వడం కష్టమా? అలాంటి పరిస్థితులు మీకు వచ్చాయా? అలా ఏం లేదండి. అలా నేను ఇంకా నేను మధ్యలో డిస్కంటిన్యూ చేశాను కాస్ట్ అకౌంటెన్సీ, చార్ట్ అకౌంటెన్సీ డిస్కంటిన్యూ చేశాను. టు మై క్రెడిట్ నేను ఫుల్ ఫ్లెడ్జ్ కంప్లీట్ చేయలే కోర్సు. బట్ అది చదువుకున్న నాలెడ్జ్ అయితే ఉందనుకుంది. అంత చాలామంది చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, చదువు చేస్తున్నారు. అలా ఏం లేదు ఎడ్యుకేటెడ్ పీపుల్కి కష్టం అని అలాంటిది ఏం లేదు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈజీ అని అలాంటిది ఏమీ లేదు. సో మాస్ ఇది కదా మన ఇండస్ట్రీ, ప్లస్ అంటే చాలామంది మాస్ పీపుల్తో మీరు ఇంటరాక్షన్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఏం లేదండి, ఇప్పుడు అవ్వాల్సి వస్తుంది, నేను అవుతున్నాను కూడా. నథింగ్ రాంగ్ అని. అంటే వాళ్ళ లెవెల్లో మనం మాస్ లెవెల్లో వాళ్ళ లెవెల్లో మనం ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది, తప్పదు. అది ఎడ్యుకేషన్ దానికి సంబంధం లేదు. హౌ యూ డీల్ విత్ లౌకికంగా ఎలా మాట్లాడగలుగుతారు, ప్రాపంచికంగా ఎలా మాట్లాడతారు, అది ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళతో ఎలా డీల్ చేయడం ఇంపార్టెంట్. కానీ నాకు తెలిసి అంటే మీరు ఒక్కోసారి కొంతమంది టెక్నీషియన్స్ వాళ్ళు కథ చెప్పే విధానంలో చాలా అంటే వాళ్ళ ఇంపాక్ట్ కోసము బూతులు మాట్లాడుతుంటారు. 100 సిట్టింగ్స్కి వెళ్ళాను నేను. సిట్టింగ్స్కి వెళ్ళడం అంటే చాలా బూతులు మాట్లాడతారండి. అంటే అందరు కాదు, అంటే అదే కొంతమంది అందరూ కాదు, కొంతమంది మాట్లాడతారు. బట్ వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ అలా ఉంది. ఇప్పుడు నేను కూడా తప్పు పట్టిన. ఎందుకు ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు అలా చెప్తే, అలా చెప్పకపోతే కానీ అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఫుల్ఫిల్ కాదు, కంప్లీట్ కాదు. సో అలా చెప్పి కన్విన్స్ చేసిన డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ కూడా. అయ్యి బాబా అదిరిపోయేటట్టు చెప్పాడు కదా అని నేను మధ్యలో ఆశ్చర్యపోయాను. అంటే డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ చెప్తుంటే నేను కూర్చున్నాను. నేను డైరెక్టర్ కాకపోతే వీడు మహాభూతులతో చెప్తున్నాడు కథలు, ఇలాంటి అలాంటి అదని చెప్తున్నాడు. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ వినేస్తున్నాడు. ఎంత ఇంట్రెస్టింగ్ అసలు మొత్తం కథ, మొత్తం కన్వర్జేషన్లో ఏంటంటే బూతులు ఎక్కువ, కథ తక్కువ. అసలు ఎంత కథ ఏంటో నాకు అర్థం కాలేదు. సో అలా చెప్పే ఉన్నారు, అలా చెప్పి కన్విన్స్ చేస్తున్నారు. అలా వాళ్ళు సినిమాలు దొరుకుతాయి, చాలా మంది ఉన్నారు. సో అలా ఏం లేదు, అంటే అలా చెప్తేనే సినిమాలు వస్తాయని కూడా లేదు. దేర్ ఆర్ వెరీ గుడ్ డైరెక్టర్స్ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మరి మీరు ఆ చెప్పే పద్ధతి ఎలా? నేను అలా నేను ప్రయత్నించలేనండి. అలా బూతుల ద్వారా కథ నరేట్ చేసి అలాగే నేను మామూలు నరేట్ చేస్తాను. అండ్ నా నరేషన్ సినిమాటిక్గా ఉంటుంది. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఏంటంటే ఒక కథ వినేటప్పుడు అతను అలవాటు పడతాడు. ఏంటంటే జనరల్గా 10 మంది కథలు వినేసి ఉంటాడు ఆల్రెడీ. 10 వాళ్ళు ఏ విధంగా నరేట్ చేస్తారో అంత అలవాటు ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కడు వచ్చి మధ్యలో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడానుకోండి, మేబీ ఆయన డిస్కనెక్ట్ అవ్వచ్చేమో. మేబీ ఈడేంటి కథ ప్లెయిన్గా చెప్తున్నాడు, ఒక హీరో ఇంట్రడక్షన్ లేదేంటి, ఒక కామెడీ లేదేంటి, ఒక ఇది లేదేంటి అని ఒక దీనిలో ఉంటారు వాళ్ళు. నా నరేషన్ అంటే కథ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఓకే. సో బట్ డెఫినెట్లీ క్యారెక్టరైజేషన్స్ కంప్లీట్గా చెప్తూ కథ నరేట్ చేస్తాను అనమాట. సో దట్స్ మై ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.